వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. వికాస్ ఎక్సలెంట్ స్కూల్ దాదాపు 25 సంవత్సరాలు కంప్లీట్ చేసిన సందర్భంగా నిన్న ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు. వికాస్ ఎక్సలెంట్ స్కూల్ అంటే దాదాపుగా 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇట్లాగే దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పెద్ద ఎత్తున కూడా యాన్యువల్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆటలతో పాటలతో వాళ్ళు ఏదైతే ఒక రైతులకు ఇన్స్పిరేషన్ గా అట్లాగే జవాన్లతో దాదాపు మొత్తం అంటే సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు దానికి అనుగుణంగానే ఆట పాటలతో అందరినీ ఆకర్షించారు. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏదైతే కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ గారు అట్లాగే మున్సిపల్ కౌన్సిలర్లు కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొని వాళ్ళ ఆలోచన విధానం కూడా సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే వికాస్ ఎక్సలెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు కానీ పాఠాలు చెప్తున్న టీచర్స్ కానీ పెద్ద ఎత్తున కూడా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సమాజంలో డ్రగ్ కానీ ఏదైతే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ప్రాణాలు కోల్పోతున్న వారికి మీరు దూరంగా ఉండాలి, ఒక మంచిని తీసుకొని దేశానికి సమాజానికి ఏం కావాలో ఒక ఆ ఆలోచన విధానంతో మీరు ముందుకెళ్ళాలి. వికాస్ ఎక్సలెంట్ స్కూల్లో చెప్తున్నటువంటి పాఠాలు చెప్తున్నటువంటి టీచర్స్ కూడా పిల్లలను ఎప్పటికప్పుడు మీరు వాళ్ళని బలోపేతం చేయడానికి, అభివృద్ధి బాటలు నడిపించుకోవడానికి, అట్లాగే మానసిక ఏదైనా ఒత్తిడి ఉన్నా కూడా మీరు దగ్గర తీసుకొని పిల్లలకి ఎప్పటికప్పుడు వాళ్ళని మీరు మోటివేషన్ చేసే విధంగానే వాళ్ళకు మంచి విషయాలు చెప్పి వాళ్ళ ఎదుగుదలకు పాటుపడాలని అటు పాఠాలు చెప్పే టీచర్స్ కూడా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అట్లాగే పిల్లలు ఏదైతే ఎల్కేజీ పిల్లల నుంచి 10th క్లాస్ పిల్లల వరకు కూడా వాళ్ళు సమాజాన్ని కానీ దేశంలో జరుగుతున్న అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ అంశాలని అనుగుణంగా వాళ్ళు ఆట పాటలతో అక్కడికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వికాస్ ఎక్సలెంట్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసినటువంటి ఆయన ముఖ్యంగా అక్కడ ఏదైతే వికాస్ మల్సునారెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, 25 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవాలని అక్కడ పెద్దలు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు. వికాస్ ఎక్సలెంట్ స్కూలు ప్రారంభించినప్పటికీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో సమస్యలతోని పోరాటి ఎన్నో సమస్యలతోని వాళ్ళు నిల్చొని ఈరోజు వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్కూళ్ళలో చదువుతున్న పూర్వ విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ కానీ మంచి గవర్నమెంట్ హోదాలో ఉన్నవారు కూడా వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ ఆ గతంలో జరిగిన అంశాలని పిల్లలకి చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక మోటివేషన్, పిల్లలు ఎట్లా ఉంటే బాగుంటుంది, ఈ స్థాయిలో మేము అల్లరి చిల్లరగా జరిగినా కూడా ఏదో స్థాయిలో మేము ఇలా సెటిల్ అయినాం అంటే వికాస్ ఎక్సలెంట్ స్కూల్లో చెప్తున్న పాఠాలని మేము విని ఈరోజు మేము ఒక గౌరవప్రదమైన సమాజంలో మాకంటే ఒక గౌరవం ఏర్పాటు చేసినటువంటి అలాంటి విద్యార్థులతో కూడా పిల్లలకు మోటివేషన్ చెప్పే విధానం నిన్న వికాస్ ఎక్సలెంట్ స్కూల్ వాళ్ళు చేశారు. మొత్తానికి వికాస్ ఎక్సలెంట్ స్కూల్ చేసినటువంటి యాన్యువల్ డే ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బృంగి రత్నమాల గారు మాట్లాడుతున్న అంశాలను తెలుసుకుందాం. సాయంత్రం ఈ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది ఇది ఇట్స్ నాట్ ఏ ఈజీ. 25 సంవత్సరాల నుంచి వికాస్ ఎక్సలెంట్ హై స్కూల్ నుంచి ఎంతో మంది విద్యావంతులు ప్రతిభావంతులు బయటికి వెళ్ళి ఉన్నత స్థానాల్లో నిలిచి ఉన్నారంటే ఇక్కడ ఉన్న టీచర్స్ యొక్క హార్డ్ వర్క్ అది కనిపించదండి. ఆ వెనకాల టీచర్స్ చేస్తున్నటువంటి హార్డ్ వర్క్, ఆ టీం వర్క్ అనేది మనం ఒకసారి అప్రిషియేట్ చేయాలి టీచర్స్ అందరినీ. అండ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందుకు వికాస్ ఎక్సలెంట్ హై స్కూల్ యాజమాన్యానికి ఒకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యాజమాన్యానికి సపోర్ట్ గా ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు వాళ్ళ తరఫు నుంచి నేనే చెప్తున్నాను, మరి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. అండ్ స్టూడెంట్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు మీరు. యాన్యువల్ డే ఈజ్ ఏ స్పెషల్ డే ఫర్ యూ బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ ఏ యాన్యువల్ డే, it shows your talents in your sports, studies, dance, dramas like that. So అందరూ ప్రతి ఒక్కరు పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకేంటంటే while we preparing for annual day, it learns to your confidence, it build your leadership qualities and teamwork, hard work, and especially I will tell it's learn to how to perform on the stage without stage fear. Yes or no? Tell once. Students, చెప్పాలి. స్టేజ్ ఫియర్ లేకుండా చేయడం అనేది చిన్న పిల్లలు భయపడకుండా చాలా బాగా చేస్తున్నారు. యాన్యువల్ డేస్ అనేవి మీకు అందరికీ ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు ఇక్కడ కాదు బయటకు వెళ్ళినా కూడా మీ మధ్యలో కోఆర్డినేషన్, టీం వర్క్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. ఇంకొకటి మీ మధ్యలో
స్టడీస్ విషయానికి వస్తే కూడా మీరు చాలా బాగా చదువుకోవాలి. స్టడీస్ అనేది మనకు ముందు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో జరుగుతుంది ఏంటంటే ఒకరిపై ఒకరు అసూయ ద్వేషాలతో ఉన్నారు. అది వద్దండి. మీ మధ్యలో ఒక హెల్దీ కాంపిటీషన్ తో చదువుకోవాలి. ఆ విధంగానే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ యొక్క డ్రీమ్స్ కూడా బిగ్ ఉండాలి. సో టేక్ యువర్ టీచర్ సజెషన్స్ అండ్ టేక్ యువర్ పేరెంట్స్ సపోర్ట్. You will get any goal on your entire life and we overcoming your problems also. So take your teacher suggestions and support your parents. So parents and teachers, let's encourage and support their students' efforts and their achievements also, because today's students are tomorrow's leaders. They are our nation of leaders. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ కి తీసుకుంటే మన డ్రీమ్స్ బిగ్ గా ఉండాలండి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, అతను ఒక ఛాయ వాళ్ళ ఎంత గ్రేట్ గా చెప్పుకుంటాం. హీఈస్ ఎ ప్రైమ్ మినిస్టర్, మన ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఒక ఛాయ వాళ్ళతో ఆగిపోలేదు. అంటే మన చదువు విషయంలో మనం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అట్లా వెళ్ళిపోతూ ఉండాలి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను ఎప్పుడో చెప్పారు, నేను ఎప్పటికైనా తెలంగాణ స్టేట్ కి ముఖ్యమంత్రి అయి చూపిస్తారని. అదే విధంగా చేసి చూపించారు. అండ్ నెక్స్ట్ మన మధ్యలో ఈ మధ్య ఎస్టీ గురుకులాస్, ఎస్సీ గురుకులాస్ అని, బీసీ గురుకులాస్ అని, మైనార్టీ గురుకులాస్ అని ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి గారు ఒక వినూత్న ఆలోచనతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ఇందులో సామాజిక వర్గాలకు తావులేదు, కుల మత భేదాలు లేకుండా అందరూ చదువుకునే విధంగా మంచి గురుకుల స్కూల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 250 కోట్ల మంచి నిధులతో ఏర్పాటు చేయడం. ఇది మన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి వారి ఊరు కోనాపూర్ అక్కడ ప్రాంతంలో జరుగుతుంది. త్వరలో అది ప్రారంభోత్సవాలు కూడా జరుగుతాయి. అవి శరవేగంగా వాటిని చేయడం జరుగుతుంది. అండ్ స్టూడెంట్స్, మీకు రాబోతున్న పరీక్షలకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. చాలా బాగా చదువుకోండి. అండ్ మెయిన్ మొబైల్స్ కు దూరంగా ఉండండి. మొబైల్స్ మనకి ఎంత యూస్ఫుల్ అంత డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ కీప్ అవర్ యువర్ మొబైల్స్ అట్లీస్ట్ యువర్ ఎగ్జామ్స్ టైం. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ యువర్ యాన్యువల్ డే విత్ యువర్ బ్యూటిఫుల్ మెమరీస్ టుగెదర్. థ్యాంక్ యూ అండ్ హ్యావింగ్ ఎ గ్రేట్ డే. మరి తల్లిదండ్రులతో పాటు అమ్మమ్మ తాతయ్య కూడా వచ్చినట్టున్నారు ఈరోజు. వాళ్ళందరికీ కూడా ఒకసారి నా ఆర్థిక శుభాభినందనలు అందరికీ. ఈ వికాస్ ఎక్సలెంట్ స్కూల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే ఈ వెనకాల మన్సూన్ రెడ్డి సార్ కృషి ఎంతగానో ఉంది. ఈ రోజు ఆ సార్ మన మధ్యలో లేకపోయినా కానీ మేడం గారు తన పిల్లలతోటి ఈ స్కూల్ యాజమాన్యాన్ని ఈ స్కూల్ యాజమాన్యాన్ని ఇంత ముందుకు నడిపించుకొచ్చి మీ అందరినీ ఉన్నత విద్యావంతులుగా చెయ్యాలని తన తపనతోటి వాళ్ళ బాబు మెడిసిన్ చదివినా కానీ, నాన్న నువ్వు మెడిసిన్ చదివినా కానీ నాన్న స్థాపించిన ఈ స్కూలు మనము ఇట్లనే ఉంటే మూతపడిపోతుందేమో అని తన మెడిసిన్ వదిలేసి తను మళ్ళా మీకు విద్యార్థులకు అందరికీ నైపుణ్యమైన విద్య అందించాలని తన తల్లి చెప్పడంతో తన విద్యని ఆపేసి అక్కడికి తను వచ్చి ఇక్కడికి మీ అందరికి సేవలు అందిస్తున్నారు. అలానే తర్వాత తన భార్య అయిన ఆమె కూడా శ్రావ్య బీటెక్ పూర్తి చేసింది. తను 2 years జాబ్ చేసింది. అయినా తన భర్త అడుగుజాడలోనే నడుచుకుంటా అని చెప్పి మళ్ళా ఈ స్కూల్ ని ఇద్దరు కూడా కలిసి పెద్ద ఉన్నతమైన విద్యను అందించాలి మనం ఇక్కడ నుంచి కల్వకుర్తి పట్టణం నుంచి అని వాళ్ళిద్దరూ అనుకొని ఈ రోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇట్లాంటి 25 సంవత్సరాలు ఇప్పుడు చేసుకున్నాం కదా, మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత మీ బాబుతోటి 50 వార్షికోత్సవాలు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాం. వికాస్ గారు, మీరు ఎప్పటికీ ఇలానే సుఖంగా సంతోషంగా ఆరోగ్యంతో ఉండి నాన్న స్థాపించిన ఈ స్కూలు మళ్ళీ 50 సంవత్సరాలకు వచ్చినా కానీ ఈ బిల్డింగ్ ఇట్లనే ఉండాలి, ఇంకా నేను ఇక్కడే చదువుకున్నా అని ఇప్పటికే చాలా మంది ఇక్కడ ఒక 6 years బ్యాక్ ఒక 13 members స్టూడెంట్స్ మెడిసిన్ సీటు ఎంత అంటే 200, 600, 800 నేను అడిగిన స్టూడెంట్స్ ఇంతమంది గొప్పగా చెప్పుకుంటూ ఒక 13 మంది ఒకటే బ్యాచ్ లో 6 years బ్యాక్. ఇప్పుడు తను 4th year చదువుతుంది అక్కడ. వాళ్ళని అడిగాను, ఎక్కడ చదువుకున్నావు నాన్న అంటే నువ్వు వికాస్ ఎక్సలెంట్ స్కూల్లో అన్నారు. అయ్యో, నేను ఇంత వికాస్ ఎక్సలెంట్ స్కూల్ని వదిలేసి నేనెందుకు హైదరాబాద్ పరిగెత్తున్నా అని నేను అప్పుడు అనుకున్నాను.
నా పిల్లల కోసం నా పిల్లల చదువులు ఉన్నతమైన విద్యలు అందించాలనుకున్నప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళినాను. కానీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, అరే వికాస్ ఎక్సలెంట్ స్కూల్లోనే ఇంత మంచి బోధన ఉంది, నేను ఎందుకు కాలకొట్టింది వదిలి వెళ్ళినా అనిపించింది. అయితే ఇక్కడ వికాస్ ఎక్సలెంట్ స్కూల్ గ్రౌండ్ నేను వస్తుంటే గ్రౌండ్ చూశాను. ఈ గ్రౌండ్ లో ఎంత అసలు వస్తుంటే పిల్లలకి ఎంత అంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ ఈ గ్రౌండ్ లో. అదే హైదరాబాద్ లో కార్పొరేట్ స్కూళ్ళల్లో బిల్డింగ్లలో ఏసీలు ప్లస్ లైట్లకు వాళ్ళని చదివిపించి అక్కడ అవర్స్ 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 చదివించినా కానీ ఎంత మంచి ర్యాంకులు, ఎక్కడైనా అవే ర్యాంకులు వస్తున్నాయి, ఇక్కడ ఇంకా మంచి ర్యాంకులు వస్తున్నాయి. ఇంత కృషి చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా మనము మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుందాము. అయితే ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్నారు పిల్లలు, అక్కడ అన్ని అవర్స్ కూర్చోబెట్టి చదువుతున్నారు, ఒక్క క్రీడ లేదు, ఒక్కటి ఏమి లేదు. వచ్చి సెల్లార్లో కూర్చోబెట్టి చదివిస్తారండి. వాళ్ళని సెల్లార్లో కూర్చోబెట్టి చదివించినప్పుడు ఆడిపిస్తుంటారు. ఆడిపించినప్పుడు ఆ పిల్లలు తాకుతారా ఈ పిల్లలు తాకుతారా అని ఆ పిల్లలు ఆడరు, పోయి కూర్చుంటారు. అక్కడ ఉబకాయం అనేది ఏర్పడింది. ఆ ఉబకాయం ప్లేస్ చదువు లేక మెంటల్ టెన్షన్ తోటి వాళ్ళు అక్కడ చదువు లేవు, ఆరోగ్యం లేదు. ఇక్కడ ఈ విద్యార్థులకు మీకు ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరికీ ఎంతమైన విశాలమైన గ్రౌండ్, తరగతి గదులు, ఇంత మంచి వాతావరణంలో మీరు చదువుకుంటున్నందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు ఇక్కడ. ప్లస్ మన స్టూడెంట్స్ ఇంటికి అయిన తర్వాత తల్లిదండ్రులు ఎవరైనా మీరు పిల్లలని ఏ హోంవర్క్ చేశారు ఏం చేశారు అని అడిగిరో ఎప్పుడైనా అడిగితే మాత్రం నెమ్మదిగా అడగండి. ఎందుకంటే పాపము వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు స్కూల్లో అలసిపోయి వస్తారు. వచ్చినప్పుడు నువ్వు ఒక తల్లిగా తన దగ్గర తీసుకొని ఏం చేస్తున్నావు నాన్న ఈరోజు అని తను చిరాకు పడుకుంటాడు. ఎందుకు చిరాకు పడుతున్నాడు, ఏ విషయంలో చిరాకు పడుతున్నాడు, ఒక ఫ్రెండ్స్ గానా లేకపోతే ఒక మార్కులు తక్కువ వచ్చిన ఉద్దేశంతో దేంతోటి తన బాధపడుతుందో తెలుసుకొని తన లోపాలని మీరే గమనించుకోవాలి. ఒక తల్లిగా టీచరు ఎంతసేపు 35 మందికి బోధిస్తుంది కానీ ఒకరొకరికి బోధించలేదు. తల్లియే ముఖ్యంగా పిల్లలని చూసుకోవాలి. రోజు కరెక్షన్స్ రోజు చూసుకోవాలి. నేనైతే అట్లనే చేసేదాన్ని. నా పిల్లలు వచ్చే వరకు నేనైతే ఏ అలసట లేకుండా తన ముందర చాలా హ్యాపీగా ఉంచుకునేదాన్ని అనమాట. ఉంచుకొని తను ఈరోజు ఉన్నతమైన విద్యలు అందుకున్న తర్వాత ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇక్కడ కూడా నాకు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పిల్లలని మనము ఏమనలేకపోతున్నాము. Today marks a truly special and emotional milestone as we celebrate the 25th anniversary of the Silver Jubilee of Vikas Excellent School. 25 years is not just a number. It represents a journey of vision, dedication, perseverance, and countless success stories. This institution was founded by my father 25 years ago with a clear and powerful vision to provide quality education while nurturing strong values and character in every child. Through his hard work and commitment, he built the school from scratch, from ground up to what it is today. Unfortunately, we lost him last year. His absence was deeply felt, especially on a day like this. I wish he was here with us. I wish he saw his success. But as we say, even though he's not with us, his thoughts and vision remain with us. This school stands today as a legacy of his dream, taking forward his responsibilities with both honor and responsibility. I assure you that we will continue to uphold his values and take his institution to even greater heights. Over all these years, Vikas Excellent School has shaped the lives of thousands of students, many of whom are now successful in their respective fields. That is our greatest achievement. At the same time, we recognize that education must evolve with time. This year, we have introduced smart interactive panels in our classrooms, making learning more engaging, visual, and effective. That is a part of our commitment to ensure that our students are future ready while staying rooted in discipline and values. I would like to sincerely thank our teachers and staff whose dedication and passion are the backbone of this institution, and my heartfelt gratitude to the parents for your continued trust and support. Your belief in us inspires us and keeps improving. And dear students, you are the true strength and future of this institution. Dream big, stay focused, and always remain grounded. As we celebrate this Silver Jubilee, let us not only look back with pride, but also move forward with vision and determination.
My father started a school, but together we are building a legacy. 25 years is not just a destination, it's just a foundation. The future is bigger, the vision is stronger, and the best of Vikas Excellent School is yet to come. And thank you all for being a part of the journey and for being a part of Vikas Excellent School family. Have a wonderful evening.